హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఏక్విలన్ వాయిస్ ఆఫ్ తెలుగు. నేను ప్రజెంట్గా కర్ణాటకలో హాస్పిటల్ను హంపికి వచ్చాను. ఏంటంటే ఇది తుంగభద్ర ఆనకట్ట. చాలా బ్యూటిఫుల్ ఉంది, చూడండి ఒకసారి. ట్రై చేయొచ్చు మీరు కూడా. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది ఆనకట్ట 16వ శతాబ్దంలో నిర్మించారంట దీన్ని. వీకెండ్లో ట్రై చేయొచ్చు మీరు ఫ్రెండ్స్. అక్కడ మొత్తం బ్యూటిఫుల్స్ ఉంది లొకేషన్ అయితే. ఈ ఆనకట్టకు ఆ కాలంలో 16వ శతాబ్దంలో దగ్గర అప్పుడు 15 కోట్లు అయినాయంట. మన హాస్పిటల్ నుంచి రెంట్కి బైక్ తీసుకొని కూడా రావచ్చు, చూడవచ్చు మీరు. ఇది బృందావనం, వివిధ రకాల పూల మొక్కలతో అనేక రకాల అలంకారంతో కూడినది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే తెలుసా, రాత్రి సమయంలో విద్యుత్ దీపాలతో చాలా బ్యూటిఫుల్గా అలంకరించిన సుందరంగా ఉంటుంది. ఆనకట్ట మీద నుండి పశ్చిమ దిశగా వెళ్ళిన ఎడల 2 మైళ్ళ దూరంలో అక్కడ పిలువబడే స్థలం, శివుడు ఒక స్థలం ఉంటుందంట. ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్తుంది ఈ గుడి నుంచి స్ట్రైట్ వెళ్ళాలి మనం వెళ్తున్న దగ్గర ప్లేస్ నుంచి. మీరు ట్రై చేయండి, నాకైతే నచ్చింది, మీరు కూడా ట్రై చేయొచ్చు. స్ట్రైట్గా అక్కడి నుంచి మనం వెళ్ళాలి. నేనైతే వాకబుల్లో వెళ్తున్నా. దీన్ని ఇంకో పేరు ఏమంటారు తెలుసా, తిరుమల దేవి పట్టణం అని కూడా పిలుస్తారంట ఇక్కడ. ఇది తుంగభద్ర ఆనకట్ట పక్కన ఉంటుంది గుడి. ఇది కూడా మంచి బ్యూటిఫుల్గా, ఇక్కడ సైడ్ రైట్ సైడ్ ఏమో మంచిగా తుంగభద్ర ఆనకట్ట, ఇటు సైడ్ ఏమో టెంపుల్. గాలి వెదర్ అంటే బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు నచ్చినట్ల మూమెంట్ని, నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు. ఈ వాటర్ చూడండి, బాగుంది అసలు. డిఫరెంట్గా ఎలా డిజైన్ చేశారు చూడండి. లోతు ఉంటుందంట ఇది. అటేమో ఆనకట్ట, ఇటేమో గుడి, ఇక్కడేమో టెంపుల్. మనం స్టార్టింగ్కి వెళ్ళి వచ్చాం చూడు, అక్కడ ఆనకట్ట ఉంది. ఆనకట్టకు గుడికి జస్ట్ 100 మీటర్స్ డిఫరెంట్. ఎంత పెద్ద